మీరు మీ ఫ్రెండ్ రూమ్మేట్స్ అనమాట. మీ ఫ్రెండ్ బయటికి వెళ్ళి మీ దగ్గరకు వచ్చాడు. అప్పుడు మీరు అడగాలి, ఎటెళ్ళొచ్చావురా నువ్వు, ఇంత లేట్ అయింది ఏంటి, ఎక్కడికి వెళ్ళొచ్చావు నువ్వు అని చెప్పి అడగాలి. ఎలా అడుగుతారు? వేర్ యూ వెంట్ అంటావా? అనకూడదు. ఎలా అడగాలి? వేర్ హ్యావ్ యూ బీన్, ఎక్కడికి వెళ్ళొచ్చావు నువ్వు అని అడగాలి. ఎందుకంటే వెళ్ళిన వ్యక్తి తిరిగి మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు కాబట్టి మనము వేర్ హ్యావ్ యూ బీన్ అని అంటున్నాం. ఎందుకంటే సమ్ ఎక్స్ పర్సన్ ఒక ప్లేస్కి వెళ్ళి తిరిగి మన కళ్ళ ముందు వస్తాడు కాబట్టి మనం ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్నే అడగాలి. అంతే తప్ప వేర్ యూ వెంట్ అన్నామనుకోండి తప్పవుతుంది. మరి ఎందుకు తప్పవుతుంది? దీనిలో మెయిన్ ఫార్ములా ఏం దాగుంది అంటే బీన్ యొక్క స్ట్రక్చర్ అనమాట. అసలు బీన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈరోజు 0 to Hero ఛాలెంజ్లో డే 31లో మనం ఉన్నాము. మన బుక్ని బేస్ చేసుకొని మనం వీడియోస్ చేసుకుంటూ ఉన్నాము. ఈ క్లాస్లో మనము బీన్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. అయితే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బొమ్మ రూపంలో నేను చూపించాను అనమాట. ఇది ఒకసారి మనము చూద్దాము. ఏ అంటున్నాడు, వేర్ హ్యావ్ యూ బీన్, ఎక్కడికి వెళ్ళొచ్చావురా నువ్వు అని చెప్పి అంటున్నాడు. అప్పుడు బి అంటున్నాడు, ఐ హ్యావ్ బీన్ టు ద మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళి వచ్చాను అని చెప్పి బి అంటున్నాడు. ఎందుకు అలా అన్నాడు అంటే వెళ్ళొచ్చిన వ్యక్తి మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు కాబట్టి. మరి ఒక పర్సన్ మన కళ్ళ ముందు లేడు, ఎక్కడికో వెళ్ళాడు. అప్పుడు ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళాడు అన్నప్పుడు మనం ఎలా అడగొచ్చు? అప్పుడు వేర్ ఈజ్ రాము, వేర్ డిడ్ హీ గో, ఎక్కడికి వెళ్ళాడు అని మనము అడగొచ్చు. వేర్ ఈజ్ రాము, వాట్ అబౌట్ రాము, వేర్ డిడ్ హీ గో, ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు ఆయన షాపింగ్కి వెళ్ళాడు అని చెప్పాలనుకోండి, ఎందుకంటే ఆ పర్సన్ ఇంకా రాలేదనమాట. అప్పుడు మనం ఏం చెప్తాము? రాము వెంట్ ఫర్ షాపింగ్, హీ హ్యాస్ నాట్ కమ్ ఎట్, లేదా హీ హ్యాస్ నాట్ అరైవ్డ్ ఎట్, ఇంకా ఆ పర్సన్ రాలేదండి అని నేను అంటున్నాను. ఒకవేళ వెళ్ళిన పర్సన్ తిరిగి మళ్ళీ వచ్చాడు, మనం కళ్ళ ముందు కూర్చున్నాడు, చైర్లో కూర్చున్నాడు, అప్పుడు మనము రాముని అడగాలనుకుంటే హాయ్ రాము, వేర్ హ్యావ్ యూ బీన్, ఎక్కడికి వెళ్ళొచ్చావు అని నేను అడుగుతూ ఉన్నాను డైరెక్ట్గా రాముతోటి. అదే నేను రాము ఎక్కడికి వెళ్ళాడంట అని నేను అడగాలనుకోండి, ఎందుకంటే రాము నా దగ్గర లేడు, ఎక్కడో ఉన్నాడు, అప్పుడు నేను అంటున్నాను అనమాట. అంటే ఒక పర్సన్ ఎక్కడికి వెళ్ళాడంట అని అడగాలనుకోండి, వేర్ హ్యాస్ హీ బీన్, ఎక్కడికి వెళ్ళి వచ్చాడు ఆయనే అని నేను అంటున్నాను. ఎందుకంటే హీ, షీ, ఇట్, రాము సింగులర్ నౌన్స్, వీటన్నిటితోటి కూడా హ్యాజ్ వస్తుంది. ఐ, వి, యు, దే ప్లూరల్స్, వీటన్నిటితో కూడా మనకు హ్యావ్ వస్తుంది. ఓకేనా? ఈ రకంగా మనము సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటాము. మరి ఇదంతా బాగానే ఉంది, అసలు ఈ బీన్ గోల్ ఏంటి మేడం అని చెప్పి డౌట్ రావచ్చు. మనము ఆల్రెడీ నేర్చుకుంటూనే ఉన్నాము, బీ యొక్క స్ట్రక్చర్ నేర్చుకున్నాము, బీయింగ్ యొక్క స్ట్రక్చర్ నేర్చుకున్నాము. ఈ క్లాస్లో మనము బీన్ యొక్క స్ట్రక్చర్ నేర్చుకుందాం. బీన్ విషయానికి వచ్చినట్లయితే అసలు బీన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం నేర్చుకున్నాము, మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేస్తాను, ఎందుకంటే చాలా టైం పట్టింది మనం మళ్ళీ క్లాస్కి రావడానికి. ఒక్కసారి నేను రివైజ్ చేస్తున్నానా, మళ్ళీ చూడండి. సో బీ అంటే అర్థం ఏంటంటే స్థితిని చెప్పడానికి ఉపయోగపడేటువంటి ఒక వర్బ్ అనమాట. ఎలా అయితే మనకు ఈట్, డ్రింక్, స్లీప్, వాక్ ఇవి ఎలాగైతే మనకు వర్బ్ ఫామ్స్ ఉన్నాయో అలాగే మనకు బీ అనేది కూడా ఒక వర్బ్ ఫామ్ మాత్రమే. బీ అంటే సపరేట్గా ఏదో అని అనుకోవద్దు మీరు. బీ అంటే సేమ్, ఇది కూడా ఒక సింపుల్ వర్బే. ఎలాగైతే ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్, ఈట్స్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్, డ్రింక్స్, స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్, స్లీపింగ్, స్లీప్స్ ఎలా ఉంటుందో అలాగే బీ కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనా? సో దీనిలో తీసుకుంటే బేస్ ఫామ్ మనకు బీ. బీ అంటే అవడము, ఉండడం అనమాట, దాని మీనింగ్. ఇది స్టేట్ని తెలిపేటువంటి ఒక వర్బ్ అనమాట. దీని యొక్క బేస్ ఫామ్ వచ్చేసి మనకు బీ. బీకి బీనే ఉంటుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. బీతో సమంగా గో, బీతో సమంగా ఈట్, ఇవన్నీ కూడా బేస్ ఫామ్స్ అనమాట. బేస్ ఫామ్ అంటే ఏంటి మేడం అంటే అర్థం ఏంటంటే వర్బ్ యొక్క ఫస్ట్ రూపాన్ని మనము బేస్ ఫామ్ అని అంటూ ఉంటాం. మనము బీ యొక్క రూపాలు నేర్చుకోవడం కంటే ముందు ఒక్కసారి వర్బ్ యొక్క రూపాలు మనం చూద్దాము. ఎగ్జాంపుల్గా మనము గో తీసుకున్నాం అనుకోండి. గో యొక్క బేస్ ఫామ్ వచ్చేసి గోనే. ఓకేనా? అలాగే గోయింగ్ యొక్క బేస్ ఫామ్ వచ్చేసి గోనే, అంతే కదా. గాన్ యొక్క బేస్ ఫామ్ వచ్చేసి గోనే, అంతే కదా. సేమ్ ఇంకా అలాగే గుర్తుంచుకోండి. అలాగే ఈటింగ్ యొక్క బేస్ ఫామ్ ఏంటి చెప్పండి? ఈట్ కదా.
సో అలాగే మీరు గుర్తుంచుకోండి, గో యొక్క బేస్ ఫామ్ వచ్చేసి గో. బేస్ ఫామ్ అంటే ఏం లేదు, వర్బ్ యొక్క V1 అనమాట, అంతే. ఓకేనా. గో, వెంట్ పాస్ట్, గాన్ V3, గో వెంట్ గాన్. V4 వచ్చేసి గోయింగ్ అనమాట. V4 అంటే ప్రజెంట్ పార్టిసిపుల్. ఒక యాక్షన్ కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు మనము వర్బ్కి ఐఎన్జీ రాసుకుంటూ ఉంటాము. అలాగే ప్రజెంట్ పార్టిసిపుల్ మనం చూస్తున్నాము హ్యావింగ్ గాన్. అలాగే సింపుల్ ఫ్యూచర్ తీసుకున్నట్లయితే మనకు విల్ గో వస్తుంది. అలాగే బేస్ ఇన్ఫినిటివ్ తీసుకున్నాం అనుకోండి, బేర్ ఇన్ఫినిటివ్, దానిలో మనకు టు గో వస్తుంది. అలాగే జరన్ తీసుకున్నాం అనుకోండి, మనకు గోయింగ్ వస్తూ ఉంటుంది. ఇది మనకు గో యొక్క రూపాలన్నమాట. ఈట్ యొక్క పర్ఫార్మెన్స్ మనం చూద్దాము. బేస్ వచ్చేసి ఈట్, పాస్ట్ వచ్చేసి ఏట్, అలాగే పాస్ట్ పార్టిసిపుల్ వచ్చేసి ఈటెన్. ఈట్, ఏట్, ఈటెన్. అలాగే ప్రెజెంట్ పార్టిసిపుల్ వచ్చేసి ఈటింగ్ అనమాట. ఓకేనా. అలాగే పర్ఫెక్ట్ పార్టిసిపుల్ వచ్చేసి హ్యావింగ్ ఈటెన్. దీని యొక్క స్ట్రక్చర్ మళ్ళీ మీకు నేర్పిస్తాను. ఓకేనా. అలాగే ఫ్యూచర్ తీసుకున్నట్లయితే విల్ ఈట్. అలాగే బేర్ ఇన్ఫినిటివ్ తీసుకుంటే టు ఈట్. అలాగే జరన్ తీసుకున్నాం అనుకోండి, ఈటింగ్ అనమాట. ఇవన్నిటి గురించి కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను. ఓకేనా. ఇప్పుడు దాకా మనము గో, వెంట్, గాన్, గోయింగ్, హ్యావింగ్ గాన్, అలాగే విల్ గో, టు గో, గోయింగ్, వీటి యొక్క రూపాన్ని మనం చూసాం కదా. ఇప్పటిదాకా మనము ఒక వర్బ్ యొక్క రూపాలు ఏవైతే ఉన్నాయో V1 నుంచి V4 దాకా ఎలాంటి రూపాలు కలిగి ఉన్నాయో మనం చూసాము. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా బి యొక్క రూపాలు కూడా ఉంటాయి. దానిలో భాగంగా ఫస్ట్ మనం తీసుకున్నాం అనుకోండి, బేస్ తీసుకుంటే బేస్ బీకి బీనే ఉంటుంది. ఓకేనా. ఇది ప్రజెంట్లోకి వెళ్ళినప్పుడు మనకు యామ్, ఈజ్, ఆర్ రూపాలుగా మారుతూ ఉంటుంది. ఈ యామ్, ఈజ్, ఆర్లో ఎవరు అసలు? ఇది కూడా బి యొక్క రూపమే, కాకపోతే ఇది ప్రజెంట్లో ఇలా ఉంటుంది అనమాట. అంటే సబ్జెక్ట్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ అ టీచర్, హీ ఈజ్ రాము, దే ఆర్ అవర్ రిలేటివ్స్. ఐ యామ్ గౌతమి, ఐ యామ్ ఎ టీచర్. ఇప్పుడు నేను యామ్ లేకుండా నా స్టేట్ చెప్పగలనా? చెప్పలేను కదా. ఈజ్ లేకుండా చెప్పగలరా? చెప్పలేరు కదా. ఇప్పుడు దే ఆర్ అవర్ రిలేటివ్స్, ఆర్ లేకుండా చెప్పగలమా? సో వాళ్ళ యొక్క స్టేటస్ చెప్పాలంటే నాకు ఏం కావాలి? ఇక్కడ ఆర్ కావాలన్నమాట. సో ఆ ఆరే మనకు బి యొక్క రూపం అన్నమాట. ఈ యామీజ్ ఆర్లే పాస్ట్లోకి వెళ్ళినప్పుడు వాజ్ వర్లుగా మారుతూ ఉంటాయి V2 రూపము. చూడండి, ప్రజెంట్లో యామీజ్ ఆర్లు, పాస్ట్లోకి రాగానే వాజ్ వర్లుగా మారాయి కదా. ఈ వాజ్ వర్లే పాస్ట్ పార్టిసిపుల్లో బీన్గా మారాయి. వాజ్ వర్లే బీన్గా మారాయి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒక యాక్టివిటీ కంప్లీట్ కాబడింది అని మనము చెప్తూ ఉన్నాం అనమాట. ఏదైనా ఒక పని పూర్తి కాబడింది అని చెప్పినప్పుడు మనము బీన్ని వాడుతూ ఉంటాం. అలాగే ప్రజెంట్ పార్టిసిపుల్లో బీయింగ్ అనమాట. అంటే అర్థం ఏంటంటే ఒక పని చేయబడుతూ ఉంది అని చెప్పినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ ఉండి టీచింగ్ చేస్తూ ఉన్నాను కదా. ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ చేయబడుతూ ఉంది అంటే ప్రతి అంశం కూడా రికార్డ్ కాబడుతూ ఉంది అని నేను అంటున్నాను. అంటే ఒక యాక్టివిటీ చేయబడుతూ ఉంది అన్నప్పుడు మనకు బీయింగ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ తీసుకుందాము. పర్ఫెక్ట్ పార్టిసిపుల్లో హ్యావింగ్ బీన్ వస్తుంది. అలాగే ఫ్యూచర్లో తీసుకుంటే విల్ బీ వస్తుంది. అలాగే ఇన్ఫినిటివ్లో తీసుకుంటే టు బీ వస్తుంది. అలాగే జరన్లో తీసుకుంటే మనకు బీయింగ్ వస్తుంది. ఫ్రెండ్స్, మనం బీన్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకుంటున్నాము. బీన్ అంటే అర్థం ఏంటంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. బీన్ అనేది మనకు ప్రజెంట్ పార్టిసిపుల్లో బీ యొక్క రూపం అన్నమాట. బీన్ అనేది, ఈ బీన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము యూజ్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉంటా కావచ్చు, అది నా భవిష్యత్తు. బట్ ఎప్పుడు స్టార్ట్ చేశాను? నా బాల్యం నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ మై చైల్డ్హుడ్. నేను గత 15 సంవత్సరాలుగా నేర్చుకుంటూ ఉన్నానని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చెప్తాను? ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 15 years. ఇక్కడ యాక్టివిటీ అనేది గతంలో ప్రారంభమైంది. ఆ యాక్టివిటీ కొంతకాలంగా జరుగుతూ ఉంది. గతంలో ప్రారంభమయ్యేటువంటి యాక్టివిటీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట.
ఈ రకంగా ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూనే ఉంది అని చెప్పినప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతూ ఉంటాం. దీనిలో భాగంగా సబ్జెక్ట్ ఉంటుంది, హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ఉంటుంది, ప్లస్ V4 ఉంటుంది. హ్యావ్ బీన్ వచ్చేసి ఐ, వి, యూ, దే ప్లూరల్స్కి వస్తుంది. అలాగే హ్యాస్ బీన్ వచ్చేసి హీ, షీ, ఇట్, రాము సింగులర్ నౌన్స్కి హ్యాస్ బీన్ ప్లస్ V4 వస్తూ ఉంటుంది. సో ఈ రకంగా ఒక పని గతంలో ప్రారంభమయ్యి ఇంకా జరుగుతూ ఉంటే మనము బీన్ యూజ్ చేసుకుంటూ స్ట్రక్చర్స్ని రాసాము, బాగానే ఉంది. మరి నేను టీచింగ్ ఫీల్డ్కి వచ్చి నేను 2013లో అయితే టీచర్గా జాయిన్ అయ్యాను జాబ్లో. దానికి ముందు కూడా ట్యూషన్స్ చెప్పేదాన్ని, అది వేరే విషయం. అయితే నేను టీచర్గా ఉన్నానని చెప్పాలి. ఎప్పటి నుంచి? 2013 నుంచి నేను టీచర్గా ఉన్నానని చెప్పాలి. ఎలా చెప్పచ్చు? ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సిన్స్ 2013 కదా, వర్క్ చేస్తూ ఉన్నాను. మరి నేను టీచర్గా ఉన్నాను అని చెప్పాలి. ఎలా చెప్పచ్చు? ఐ హ్యావ్ బీన్ అ టీచర్. ఐ హ్యావ్ బీన్ అ టీచర్ సిన్స్ 2013. ఇక్కడ స్టేట్ చెప్తున్నాను, వర్క్ చెప్పట్లే, టీచర్గా ఉన్నాను అంటున్నాను. ఐ హ్యావ్ బీన్ అ టీచర్ సిన్స్ 2013. నౌ ఆల్సో ఐఎమ్ అ టీచర్. ఐ విల్ బీ అ టీచర్. ఐ డోంట్ నో వెన్ విల్ ఐ బికమ్ హెడ్ మిస్ట్రెస్. నాకు తెలీదు ఎప్పుడు నేను హెడ్ మిస్ట్రెస్ అవుతానో, నాకు తెలీదు. బట్ ఐ మే బికమ్, నేను అవ్వచ్చు అనమాట. సో ఈ రకంగా ఒక పనికి హెల్పింగ్ వర్బ్గా మనం బీన్ రాసుకోవచ్చు. అలాగే స్టేట్ చెప్పేటప్పుడు కూడా మనము బీన్ని వాడచ్చు. అయితే ఈ మధ్య నాకు ఏం గుర్తుండట్లే, నేను మర్చిపోతున్నాను, నాకు ఏమీ గుర్తుండట్లేదని చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ ఫర్గెట్ఫుల్ లేట్లీ. లేట్లీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే లేట్ అయిందని అర్థం కాదు. లేట్లీ అంటే ఈ రోజుల్లో నాకేం గుర్తుండట్లేదని నేను చెప్తున్నాను. సో ఐఎమ్ అనేబుల్ టు రిమెంబర్ ఆర్ ఐఎమ్ అనేబుల్ టు రికలెక్ట్ వాట్ ఎవర్ హ్యాపెన్. ఏం జరిగిందో గుర్తుండట్లేదు, నేను మర్చిపోతున్నాను, ఈ రోజులో నాకు ఏం గుర్తుండట్లేదని నేను అంటున్నాను. అప్పుడు ఐ హ్యావ్ బీన్ ఫర్గెట్ఫుల్ లేట్లీ, నేను మర్చిపోతూ ఉన్నాను అని నేను అంటున్నాను. అలాగే ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఎప్పుడైనా నువ్వు హైదరాబాద్ వెళ్ళావా, లేదంటే ఎప్పుడైనా నువ్వు ఢిల్లీ వెళ్ళావా, లేదంటే ఎప్పుడైనా నువ్వు ప్యారిస్ వెళ్ళావా అని మనల్ని అడుగుతూ ఉంటారు. అప్పుడు మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీకు వెళ్ళిన అనుభవం ఉందా లేదా మీరు వెళ్ళారా అని మనల్ని అడుగుతూ ఉంటారు. అలాంటి కండిషన్లో హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ప్యారిస్, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు హైదరాబాద్, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఖమ్మం, ఈ రకంగా మనల్ని అడుగుతూ ఉంటారనమాట. అయితే ఎప్పుడైనా వెళ్ళిన అనుభవం ఉందా అన్నప్పుడు మనము హ్యావ్ యూ ఎవర్ బీన్ టుని వాడుకుంటూ ఉంటాం. అయితే నేను ప్యారిస్ వెళ్ళాను అంటే వెళ్ళొచ్చిన అనుభవం నాకుంది అని చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ టు ప్యారిస్. నేను ప్యారిస్కి వెళ్ళొచ్చా? ఐ హ్యావ్ బీన్ టు ప్యారిస్ ఫర్ సో మెనీ టైమ్స్, చాలాసార్లు వెళ్ళొచ్చానని నేను అంటూ ఉన్నాను. అలాగే హీ హ్యాస్ గాన్ టు ఢిల్లీ. ఆయన ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళిన పర్సన్ తిరిగి ఇంకా రాలేదు. ఇక్కడ అనుభవం గురించి మాట్లాడట్లే మనము, జస్ట్ ఆ పర్సన్ వెళ్ళాడండి. ఇప్పుడు రాము ఎక్కడున్నాడు? హీ హ్యాస్ గాన్ టు ఢిల్లీ, ఇంతకుముందే వెళ్ళాడు. ఆయన పొద్దున వెళ్ళాడు. హీ వెంట్ టు ఢిల్లీ ఇన్ ద మార్నింగ్. సింపుల్ పాస్ట్కి వెళ్ళిపోతాం. జస్ట్ ఇప్పుడే పోయాడు కాబట్టి హీ హ్యాస్ గాన్ టు ఢిల్లీ అని అంటున్నాం. అలాగే హీ హ్యాస్ గాన్ టు ఢిల్లీ అనేది ఒక అనుభవం చెప్పినప్పుడు కూడా మనం వాడతాం. చాలామంది ఒకటి పొరపాటు పడుతూ ఉంటారు, ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, జస్ట్ రీసెంట్ కంప్లీటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నిటికీ మాత్రమే మనము హ్యాస్ హ్యావ్ ప్లస్ V3 వాడతాము. అలాగే గతంలో కంప్లీట్ అయ్యేటువంటి వాటిని మనము హ్యాడ్ ప్లస్ V3 రాసుకోవాలని చెప్పి అనుకుంటారు. అది తప్పండి, అలా కాదు. ఎప్పుడైనా సరే ఒకటి మనం పూర్తి చేసాము, ఒకటి అనుభవం ఉంది, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పినప్పుడు కూడా మనము హ్యావ్ తోటి చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ అనొచ్చు. అఫ్కోర్స్ మీరు డిగ్రీ కంప్లీట్ చేసింది ఎప్పుడో గతంలో కావచ్చు, కానీ మీరు అలా చెప్పొచ్చు, అదొక అచీవ్మెంట్. ఈ రకంగా లైఫ్లో ఉన్నటువంటి అచీవ్మెంట్స్ కావచ్చు, చదువులు కావచ్చు, అనుభవాలు కావచ్చు, ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మనము హ్యావ్ తోటి చెప్పొచ్చు. ఓకేనా? అలాగే రీసెంట్ పాస్ట్ చెప్పినప్పుడు కూడా మనము హ్యాస్ హ్యావ్ ప్లస్ V3ని వాడుతూ ఉంటాం. ఓకేనా? హీ హ్యాస్ గాన్ టు ఢిల్లీ అంటే
దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆయన ఇప్పుడే వెళ్ళుండొచ్చు, లేదా ఆయనకు ఢిల్లీ వెళ్ళినటువంటి అనుభవం కూడా ఉండొచ్చు. 2 రకాలుగా మనము తీసుకోవచ్చు. నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ టు ఢిల్లీ ఫర్ సెవెరల్ టైమ్. చాలాసార్లు నేను ఢిల్లీకి వెళ్ళాను, ఢిల్లీకి వెళ్ళొచ్చినటువంటి అనుభవం నాకు ఉందని నేను అంటూ ఉన్నానన్నమాట. అలాగే ఐ హ్యావ్ బీన్ టు ముంబై. ముంబైకి నేను వెళ్ళొచ్చాను, నాకు ముంబైకి వెళ్ళిన అనుభవం ఉందని నేను అంటూ ఉన్నానన్నమాట. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ టు ముంబై, నేను ముంబైకి వెళ్ళొచ్చాను, ముంబైకి వెళ్ళొచ్చినటువంటి అనుభవం నాకు ఉందని నేను అంటున్నాను. అలాగే వీ హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 10 years. మాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది అని నేను అంటున్నాను అనమాట. ఎక్కడైనా సరే ఒక యాక్టివిటీ అయిపోయింది, ఇప్పుడు నాకు పెళ్ళయి 10 ఏళ్ళు అవుతుంది అనేటువంటి మీనింగ్ వస్తుంది అక్కడ. అంతే తప్ప పెళ్లి చేసుకుంటూనే ఉండం కదా మనము. ఒక పెళ్లి చేసుకొని ఒక నాట్ దీంతో తాళి అనే బంధంతో కలిసికట్టుగా ఉంటారు ఎవరు? భార్య భర్త. ఇలాంటి కండిషన్లో వాళ్ళ యొక్క స్టేట్ని మనం చెప్తున్నాము, వాళ్ళిద్దరి వైవాహిక బంధం గురించి మనం చెప్తున్నాం. కాబట్టి అలాంటి కండిషన్లో వీ హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 15 years. గత 15 సంవత్సరాలుగా పెళ్ళయింది, పెళ్ళి అనే బంధంతో మేము ఉంటున్నాము అని నేను అంటూ ఉన్నాను అనమాట. దీని అర్థాన్ని ఈ రకంగానే తీసుకోవాలి తప్ప పెళ్లి చేసుకుంటూ ఉన్నాము అని చెప్పి అనొద్దు. వీ హ్యావ్ బీన్ మ్యారీయింగ్ అనం కదా, పెళ్లి ఒకసారి చేసుకుంటాము, ఆ బంధంతోనే మనం నివసిస్తాం. కాబట్టి వీ హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 10 years. గత 10 సంవత్సరాలుగా నాకు పెళ్లి జరిగి మేము ఇంకా డివోర్స్ అవి తీసుకోకుండా హ్యాపీగా ఉన్నామని నేను అంటున్నాను అనమాట. నెక్స్ట్, వీ వర్ మ్యారీడ్ 10 years ago. మేము 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో అప్పుడు పెళ్లి చేసుకున్నామని నేను అంటున్నాను అనమాట. ఇక్కడ మీకు బీన్ యొక్క యూసేజ్ రాలేదండి. ఈ రకంగా బీన్ యొక్క స్ట్రక్చర్ని మనం చూడడం జరిగింది.